హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నష్టా పల్కుల్ ఛానల్. ఈరోజు మనం బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. బాహుబలి గత 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా. ఇండియన్ హిస్టరీని తిరగరాస్తున్నా అనుకున్న సినిమా అని ఎవరు ఊహించి ఉండరు. అలాంటి సినిమాని 2 భాగాలుగా కలిపి ఒక భాగంగా ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేశారు. దీనికి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకి ఇప్పటికీ అదే క్రేజ్ ఉంటుందా? అసలు అంత క్రేజ్ ఆ సినిమా రాపట్టుకలదా? అసలు సినిమా హిట్ అవుతుందా? మళ్ళీ జనాల్లో ఎలాంటి క్యూరియాసిటీ వస్తుందనేది ఇందులో చూసి తెలుసుకుందాం. ముందుగా వచ్చి బాహుబలి అనే 1 పార్ట్ 2 అనేది 2015-2017లో రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ కళ్ళ ముందు అలానే కదలాడుతూ ఉంటాయి. టీవీలో ఎన్నిసార్లు వచ్చినా చూస్తూనే ఉంటాం. అలాంటి సినిమా ఇప్పుడు అది బాహుబలి 1గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఇదో చెప్పినట్టే ఈ సినిమా 3 గంటల 50 నిమిషాలు, అంటే దాదాపు 4 గంటలు. అంటే 2 సినిమాలు కలిపి ఒక సినిమాగా తీశారు. అలానే కొత్త సీన్స్, కొన్ని డిలీటెడ్ సీన్స్గా ఉన్నాయని ఇదివరకే చిత్రవర్గం అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. సో వచ్చి ఇప్పుడు రివ్యూస్ వచ్చి ఇదివరకే పాత సినిమాలాగానే ఇది కూడా చాలా వరకు బల్లాళదేవ వర్సెస్ శివుడు, తర్వాత బల్లాళదేవ వర్సెస్ బాహుబలి అనే పోర్లు ఏం జరిగింది, బల్లాళదేవ ఎవరు, బాహుబలి ఏమయ్యాడు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా నిడివి దాదాపు 4 గంటలు. అయినా జనాలు ఎంతసేపు కూర్చుంటానంటే ఒక్కసారి సినిమా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అది ఆగేంతవరకు జనాలు లేస్తారని గ్యారెంటీ లేదు. అలానే 10 ఏళ్ల తర్వాత రిలీజ్ సినిమా కూడా డీలో టికెట్లు దొరకటం కొంచెం కష్టంగా ఉండి తాత షోకి ఎలా వచ్చిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమాకి ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో. అలాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ చాలా పెద్ద హిట్గా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పాలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్లో వచ్చిన సినిమా ఇది. దీనికి రాజమౌళి డైరెక్షన్, కీరవాణి మ్యూజిక్, రాజేంద్ర ప్రసాద్ ఒక స్టోరీ కర్త కర్మ క్రియ అలాంటిదని చెప్పాలి. అలానే ఈ సినిమా స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. ఈ సినిమా నిజంగా ఒక ఎపిక్ స్కేల్ రేంజ్లో తీశారని అనటంలో ఎలాంటి సందేహం, అతిశక్తి అవసరం లేదు. సినిమాకి పాజిటివ్ టాక్ రావటం ఇచ్చి టాక్ ఎలా వచ్చినా ప్రస్తుతానికి ఈ సినిమా ఎంత వసూలు చేస్తాననే విషయం మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు తర్వాత పనితీరు వచ్చి చూస్తే టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పాలి. రాజమౌళి సినిమాకి ముందు సినిమా తర్వాత అనే రేంజ్లో అనటంలో అతిశక్తి లేదు. అలానే కీరవాణి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన స్టోరీ కూడా చాలా కొత్తగా ఫ్రెషింగ్గా ఉందని చెప్పాలి. ఇందులో తర్వాత వచ్చి కీరవాణి కూడా పాటలు అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. 10 ఏళ్ల క్రితం చూసినా కూడా అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని చెప్పాలి. అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా అని చెప్పాలి. సినిమాని ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ తీసుకెళ్లే సినిమాటిక్ స్కోర్ ఇచ్చామని చెప్పడంలో అతిశక్తి లేదు. తర్వాత నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ ఈ సినిమాకి ప్రాణం పోశారని చెప్పాలి. బాహుబలి క్యారెక్టర్ని తన తప్ప ఇంకో ఊహించుకోలేని రేంజ్లో తను ఈ సినిమాలో నటించాలని చెప్పాలి. తర్వాత అనుష్క శెట్టి కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ కళ్ళతోనే రాజస్థాన్ని చూపించిన అనటంలో ఎలాంటి అతిశక్తి అవసరం లేదు. అంత బాగా ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్లో నటించాలని చెప్పచ్చు. తర్వాత విలన్గా బల్లాళదేవ క్యారెక్టర్లో దగ్బర్ రాణా చాలా మంచి నటన కనబరిచాలని చెప్పాలి. విలన్గా తను ఒక ఎపిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చామని చెప్పాలి. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. తర్వాత తమన్నా బాటే కూడా తన గ్లామర్తో ఆకట్టుకుందని చెప్పాలి. కట్టప్పగా సత్యరాజ్ కూడా అద్భుతంగా నటించని చెప్పాలి. శివగామిగా రమకృష్ణ ఒక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ముందు కొంచెం సేపు ఆమె క్యారెక్టర్ని మిస్ అయినా తర్వాత ఆమె క్యారెక్టర్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇంకో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమాలో దేవసేన, శివగామి ఫైట్ని అద్భుతంగా అని చెప్పాలి. రాజమౌళి అన్నట్టే సినిమాలో కొన్ని యాడెడ్ సీన్స్తో పెట్టి సినిమాని ఇంకో 1 షోగా చూపించే అవకాశం చాలా చేశామని, అందుకే
కేవలం 3 గంటల 50 నిమిషాలు వచ్చిందని చెప్పాలి. అంటే 7 గంటల సినిమాని కేవలం 3.5 గంటలకే ట్రిమ్ చేయడం అంటే మాటలు కాదు. అలా ఎడిటింగ్ కూడా చాలా అద్భుతంగా చేసి ఈ సినిమా బెస్ట్ వర్క్ని ఇస్తుందని చెప్పాలి. నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమాని డీటెయిల్ చూడటం మంచిదేనంటే టీవీలో చాలాసార్లు వచ్చిన ఈ సినిమా కొత్త ఫీల్ ఇవ్వటం, మళ్ళీ ఫస్ట్ టైం చూసిన ఫీల్ ఇస్తుంది. కొన్ని సీన్స్ మళ్ళీ అదే హై ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి డీటెయిల్ వెళ్ళి చూడాలనుకున్నారు తప్పగా వెళ్ళి చూడొచ్చు. ఫ్యాన్స్ ఎలా చూస్తారు, కామెడీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళి చూసే అర్హత ఉందంటే అది సినిమాకి ఉన్న రిపీటెడ్ వాల్యూ అని చెప్పాలి. తర్వాత రాజమౌళి SSME 29 పనుల్లో బిజీగా చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే తర్వాత షెడ్యూల్కి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. థ్యాంక్స్ ఫర్ ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.